ప్రపంచీకరణలో రోజురోజుకి ప్లాస్టిక్ అధికంగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రకృతి కూడా తన అద్భుతమైనటువంటి ప్రకృతి వనరులు సమకూర్చే విధంగా కూడా ఉంటుంది. విశాఖలో కృష్ణాస్ బటర్ కప్ అనేటటువంటి ఈ ఆకు చూడొచ్చు. మనం ప్లాస్టిక్ గ్లాస్లో టీ తాగుతాము, మంచినీళ్ళు తాగుతాము. అదేవిధంగా ప్లాస్టిక్ యూసేజ్ పెంచుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రకృతి కూడా అద్భుతమైనటువంటి ఏదైతే చెట్లు అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగా విశాఖ బొటానికల్ గార్డెన్లో ఉన్నటువంటి కృష్ణాస్ బటర్ కప్ అనేది చూడొచ్చు. చిన్ని కృష్ణుడు ఈ ఈ ఆకులోనే బటర్ దాచుకొని తినేవారంట. అసలు ఈ కప్పు ఏంటి, ఈ కప్పుకు సంబంధించినంత వరకు అసలు పూర్తి వివరాలు ఏంటనేవైనా కూడా ఈ బొటానికల్ గార్డెన్కి సంబంధించినంత వరకు కో-ఫౌండర్ ఉన్నారు మేడం. ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ఈ కృష్ణాస్ బటర్ కప్ అంటే ఏంటి, అసలు ఈ బొటానికల్ గార్డెన్లో ఏర్పాటు చేశారు కదా, అసలు ఈ ఎక్కడైనా ఉందా ఇటువంటి కప్పు? ప్రకృతి కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. ప్రకృతి కూడా ఏదో ప్లాస్టిక్ పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ప్లాస్టిక్ నియంత్రించడం కోసం అన్ని దేశాలు కానీ భారతదేశంలో కానీ అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ప్రకృతిలో ఇటువంటి వనరులు ఉన్నాయని కూడా తెలియకపోవడం ఒక ఇదిగా చెప్పుకోవచ్చు. కృష్ణుడు కూడా ఇందులో బటర్ దాచేవాళ్ళు అంటారు కదా, అసలు ఏంటి మేడం దీని వివరణ ఏంటి చెప్పండి మేడం. పూర్తి పేరేంటి, అసలు బొటానికల్ పేరేంటి? దీని పేరు ఫైకస్ కృష్ణే అంటారు. ఇది ఒక ఫిగ్, కృష్ణా ఫిగ్ అంటాం. ఫైకస్ కృష్ణే అనేది మొరాషియా ఫ్యామిలీకి చెందింది. ఇది ఎందుకంటే మనకి తెలియదు, న్యాచురల్గా ఈ ప్రకృతి మనకి ఎన్నో మొక్కలు ఇచ్చింది. ఆ మొక్కల్లో ఇదొకటి. దీన్ని ఇప్పుడు బొటానికల్ ఆడిట్ అని ఎందుకు అంటామంటే ఎక్కడా లేదు ఈ ప్లాంట్. సో ఆ ప్లాంట్ని తెచ్చి ఇక్కడ మేము పెంచాం. పెంచిన తర్వాత ఈ ఆకులు ఇలా హార్ట్ షేప్లో తయారై ఇందులో కృష్ణుడు వెన్న, తేనె అవన్నీ దొంగతనం చేసి దాచుకుని తినేవాడు. అంటే ఇప్పుడు మనకి ప్లాస్టిక్స్ వచ్చేసాయి. ప్లాస్టిక్ గ్లాసు, ప్లాస్టిక్ ప్యాప్, అన్ని ప్లాస్టిక్స్ అవి నేలలో కరగవు, బయోడిగ్రేడబుల్ కావు. సో అవి ఏం చేస్తున్నాయి, నేలని కాలుష్యం చేస్తున్నాయి. కాలుష్యం చేసి మరింత అవి కొన్ని కాల్చుదామన్నా ఆ మంటలు వలన క్లోరోఫ్లోరో కార్బన్స్ విడుదలవుతాయి. ఓజోన్ లేయర్కి ఇది కలుగుతుంది. అంటే హోల్స్ ఏర్పడిపోయి ఆల్రెడీ. ఎండ అంటే మనకి ఎండాకాలం 3 సీజన్స్ ఇప్పుడు మారిపోయాయి. ఎప్పుడు సమ్మర్ ఉంటుందో, ఎప్పుడు వింటర్ ఉంటుందో, ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియదు. అలా గ్లోబల్ వార్మింగ్ మొదలైంది. సో అది తగ్గించుకోవాలి మనం. పొల్యూషన్ తగ్గించాలంటే ముందు ప్లాస్టిక్స్ వాడడం మానేవాలి. ప్లాస్టిక్స్ వాడడం మానేవాలంటే మరి మనకి ఎలా, పూర్వం అడ్డాకులు, పెద్ద పెద్ద ఆకులు అన్నీ ఉండేవి అడవుల్లో. అవన్నీ కొట్టడం వలన ఆ మొక్కలు పోయాయి. మేము ఈ బయోడైవర్సిటీ పార్కులో ఈ మొక్కని తీసుకొచ్చి వేసాం. ఎందుకంటే ఇది కేవలం పిల్లలకి తెలియజేయడానికి, పొల్యూషన్ మానేయండారా, ఈ మొక్కలు పెంచుకోండి. ఈ మొక్కను పెంచుకుంటే ఇలాంటి వస్తాయి. వీటిల్లో మనం తినచ్చు, ప్రసాదాలు తినచ్చు, పులిహారాలు అలాంటివి తినచ్చు, తాగచ్చు, ఇందులో కాఫీ వేసుకుని తాగచ్చు ఇలా. ఎందుకంటే ఈ ఆకులన్నీ కూడా హార్ట్ షేప్లో మారిపోతాయి. ఇక్కడ హోల్డా ఏర్పడుతుంది. రెండోది, ఈ మొక్కకి పెద్దగా వాటర్ కూడా ఎందుకు ఉండదంటే ఇందులో వాటర్ డ్రాప్స్ కూడా ఉండిపోతాయి. అవి దీనికి ఉపయోగించుకుంటాయి ఫుడ్ ప్రిపరేషన్కి. ఇవేమో ఇలా ఈ విధంగా ప్లాంట్స్ ఇలా ఫోల్డ్ అయ్యి మనకి ప్రకృతిలో మేము ఉన్నాం, మమ్మల్ని మీరు వాడుకోండి అని చెప్తున్నాయి. మీ కాలుష్యాన్ని తగ్గించుకోండి, మీ హెల్త్ బాగు చేసుకోండి అని కూడా చెప్పడం ఇండైరెక్ట్గా. అందుకని ప్లాస్టిక్స్ మానేవాలి. ఇలాంటి ప్లాంట్స్ ఎక్కడన్నా దొరుకుతాయి, అడవుల్లో వాటిల్లో ఉంటాయి. మేము తెచ్చి ఇక్కడ వేసాం. ఇలాంటి ప్లాంట్స్ అందరూ పెంచుకుంటే మనం ప్లాస్టిక్స్ వాడడం మానేస్తాం. ప్లాస్టిక్లో కాఫీలు తాగడం, టీలు తాగడం వేస్తాం. అక్కడితో ఊరుకోం. బీచ్లకి వాటికి వెళ్ళినా అక్కడ కూడా వేసేస్తున్నాం, తినేస్తున్నాం పదార్థాలు. అవేమో నీళ్ళల్లో పడేస్తున్నాం. ఆ నీళ్ళల్లో ఆ పదార్థం దాని లోపల ఉండే వాసనకి అక్కడున్న నీటి జలచరాలు కూడా తినేస్తున్నాయి. పాపం అవి దెబ్బతింటున్నాయి. మనం ఆటోమేటిక్గా దెబ్బతింటున్నాం, హెల్త్ దెబ్బతింటుంది. సో ఇవేం తినకుండా హాయిగా ఉండాలంటే ఇలాంటి ప్లాంట్స్ పెంచుకుంటే ఇవి ఉపయోగపడతాయి. ప్లాస్టిక్స్ అవాయిడ్ చేయొచ్చు. ఇంకా అంతకన్నా ఆక్సిజన్ కూడా ఇస్తాయి. కనుక ఆక్సిజన్ భరితమైన ప్రాంతంలో మనం ఉన్నట్టుగా ఉంటాం. అది దీని తాలూకా ముఖ్య ఉద్దేశం అండి. మేడం అంటే ఈ కప్పు ఇంత చిన్నగా ఉంది కదా, ఇంతకన్నా పెద్దది అవుతుందా? ఈ సైజ్ ఎంతవరకు ఉంటుంది మేడం? జాగ్రత్తగా పెంచుకోండి. ఈ ఆకులు ఇంకా పెద్ద అవుతాయి. ఏంటంటే హాఫ్ మోల్డ్ అయిపోద్ది, హార్ట్ షేప్ అంతా హాఫ్ సగం దాకా వచ్చేస్తుంది. అందులో మనం తాగే తిండి, ఫుడ్ అన్నీ సరిపోతుంది. ఆనాడు వెన్న, తేనె తాగిన కృష్ణుడు మనం ఇప్పుడు తినగలం. కాకపోతే మనం
తెలియక ఈ ప్లాంట్ ఉందని కూడా తెలియకుండా దీన్ని మనం పెంచుకోలేదు అంతే. ఇప్పుడు పెంచుకుంటే ఎక్కడ దొరుకుతుంది చూసుకుని ట్రై చేసి అడవుల్లో వాటిల్లో ఉండొచ్చు అని అనుకుంటున్నాం మేము కూడా ఇలా తీసుకొచ్చాం. అందుకే దీన్ని బొటానికల్ ఆడిట్ అన్నాం. ఇలాంటి మొక్క మళ్ళీ ఎక్కడా లేదు, నాకు తెలిసి ఇండియాలో ఎక్కడా లేదు. ఉంటే మన అదృష్టమేనండి. ఇలా పెంచుకుందాం, పెంచి పెద్ద చేద్దామని. అది మీరు చెప్పండి, ఈ క్రిస్నాస్ బటర్ కప్ చూసారు కదా, ఈ ఆకు ఎలా అనిపిస్తూ ఉంది? ఇప్పుడు మీరు ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎలా ఉంది ఆకు చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంది? మేము ఇంతవరకు అయితే ఇలాంటి ఆకుని ఎప్పుడు చూడలేదు, దీని గురించి కూడా తెలియదు. మేము విశాఖ వొకేషనల్ జూనియర్ కాలేజ్ నుంచి ఇంటర్న్షిప్కి వచ్చాము 3 months. దీని గురించి మాకు తెలిసింది ఏంటంటే ఇప్పటి వరకు ఈ ఆకుని మేము ఇంతవరకు చూడలేదు. అది కూడా ఇది కృష్ణుడు అప్పుడు వెన్న తేనె అన్నీ ఇందులో దొంగలించినవి దాచుకునేవాడంట. అప్పుడు ఈ ఆకులు ఇప్పుడు ఈ మొక్కలు అనేవి అంతరించిపోతున్నాయి. అదే ఈ మొక్కలు ఎక్కడున్నాయి కూడా తెలీదు. అదే మన గార్డెన్లో ఈ మొక్కను చూసిన తర్వాత మాకు కూడా ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఇది మేము కూడా ఇంతవరకు చూడలేదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ షేప్లో ఉంటుంది. ఇది నెక్స్ట్ ఇది ఈ వైజాగ్లో మాకు తెలిసి ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాము. నెక్స్ట్ దీని పేరు క్రిస్నస్ బటర్ కప్. దీని సైంటిఫిక్ నేమ్ ఫైకస్ కృష్ణే అంటారు. నెక్స్ట్ ఇది రేర్ ప్లాంట్, ఎక్కడ దొరకదు మాకు తెలిసినంత వరకు. ఫారెస్ట్లో కూడా చూస్తాం. చూడొచ్చు, విశాఖకు సంబంధించినంత వరకు బొటానికల్ గార్డెన్లో ఈ క్రిస్నాస్ కప్ అనేటటువంటి ట్రీ ఉంది. దీంట్లో చిన్న కృష్ణుడు వెన్న తేనె దాచుకొని తినేవాళ్ళు అని చెప్పని గతంలో చెప్పేవాళ్ళు. నేడు ఆ యాంత్రిక సమాజంలో ప్లాస్టిక్ అదేవిధంగా పేపర్ కప్ యూజేజ్ పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది. మరొక వైపు క్యాన్సర్ లాంటి రోగాల బారిన పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి వరాన్ని తీసుకొని ఇటువంటి ఆకుల్లో ఆనాడే చిన్న కృష్ణుడు నీళ్లు తాగేవాడు. ఇప్పుడు ఇటువంటి ఆకుల్ని ఇటువంటి చెట్లని పెంచి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అయితే బొటానికల్ గార్డెన్కి సంబంధించిన వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.